మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మామిడికాయతో పులిహోర చేశాను కదా. ఈ వీడియో ద్వారా పులిహోర ఎలా చేశానో చూపిస్తాను. పులిహోర అంటేనే పులుపు ముఖ్యం కాబట్టి మామిడికాయ అంటే ఏ మామిడికాయ పడితే ఆ మామిడికాయ అయితే పులుపు ఉండదు కాబట్టి నేనైతే పుల్లటి రసం మామిడికాయ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి పీల్ తీసేసి, ఇప్పుడు నేను తీసుకున్న మామిడికాయ లేత మామిడికాయ కాబట్టి టెంక కాకుండా జీడు ఉంటుంది. ఇలా తురిమేటప్పుడు జీడు తగలకోకుండా తురుముకోవాలి. ఇక స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత పులిహోరలో పోపు గింజలు కానీ పల్లీలు కానీ చాలామంది ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి పల్లీలు కొంచెం ఎక్కువగా వేసాను. 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి ఈ పోపు గింజలు మొత్తం వేగిన తర్వాత ఒక 6 ఎండుమిర్చి వేసాను. ఒక 6 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసేసి కొద్దిగా ఇంగు కూడా వేసి, పులిహోరలో పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎక్కువగా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారండి. వాళ్ళలో ఒకరు మా వారు అనమాట. పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత తురిమిన మామిడికాయ గుజ్జు వేసేసి కొద్దిసేపు వేగిన తర్వాత కొద్దిగా పసుపు, పులిహోరకు రుచికి సరిపడేంత ఉప్పు, కరివేపాకు వేసి ఈ తురుములోంచి నూనె పైకి తేలేంత వరకు కూడా వేయించాలి. స్టవ్ బంద్ చేసి చల్లారిన అన్నంలో తాలింపు పెట్టిన మామిడికాయ గుజ్జుని కలిపేసుకోవటం. పులిహోర అంటేనే చింతపండు పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి. చింతపండు పులిహోర ఎంత బాగుంటుందో ఈ మామిడికాయ పులిహోర కూడా అంతే బాగుంటుంది. ఇక ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, చాలామంది చెప్తారు ఉపవాసం ఉండాలి, దేవునికి కూడా పండ్లు బెల్లం ఇట్లా ప్రసాదంగా పెడతారు. మీరేమో పులిహోర పరమన్నం ప్రసాదంగా చేసి దేవుడికి పెట్టారు అనుకుంటున్నారు. రైటో రాంగో నాకు తెలియదు కానీ నేనైతే ఆకలికి అస్సలు ఆగలేదు. మరి నేను ఉపవాసం ఉండలేదు కదా, దేవుడిని ఎట్లా ఉపవాసం ఉంచుదామని ఈ ప్రసాదాలు చేసి